కామారెడ్డి జిల్లాలో నీటిని తరలించవద్దని 9 గ్రామాల రైతులు కలెక్టరేట్కు తరలివచ్చారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి 30% నీటిని తాగునీటి కోసం తరలిస్తామని కామారెడ్డి మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగ్రహించిన రైతులు నిరసనకు దిగారు. చెరువు నీటిని పట్టణానికి తరలించవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అశోక్ సంగవాన్కు వినతి పత్రం అందించారు. రైతుల ఆందోళనపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడిని నివారించేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి మంచినీటిని తరలించాలనేటువంటి ఆలోచనతో కామారెడ్డి మున్సిపాలిటీ ఉంది. ఈ నేపథ్యంలో 9 విలీన గ్రామాల రైతులు ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా కలెక్టరేట్కి వచ్చారు. కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నీటిని తరలిస్తే కొంత మాకు సాగునీటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. మాట్లాడదాం. రైతులు ఉన్నారు, ఆ గ్రామాల ప్రజలు ఉన్నారు, ఏం చెప్తారు అన్న చెప్పండి. ఎందుకు మీరంతా కూడా రైతులంతా కూడా రోడ్డు మీద పడ్డారు? అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కింద 2100 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆపితాపి ఖరీఫ్ రబ్బీల మరి ఈరోజు ఇప్పటికే పూడికే నిండి మరి సాగు తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కామారెడ్డి మున్సిపాలిటీ దారి తీర్చడానికి 30% నీళ్ళు తీసుకుంటామని చెప్పడం సమంజసం కాదు. మరి ఆ విషయంలో మేము జిల్లా కలెక్టర్ గారికి శాంతియుతంగా వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే 4 గుంటల నుంచి 4 ఎకరాల వరకు ఉన్న సన్నకారు రైతులు ఆ చెరువు కింద ఆయకట్టుదారులు ఉన్నారు కాబట్టి వారి నీళ్లను మళ్లించద్దు, ఎట్టి పరిస్థితుల్లో అవి సాగుకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మరి ఈరోజు మేము శాంతియుతంగా ఇవ్వడం జరిగింది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? ఎందుకు మీకు వచ్చే ఇబ్బంది ఏంటి మంచినీటిని తరలిస్తే? 9 గ్రామాల ప్రజలు దీని మీద రైతులు ఆధారపడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 30% నీరును తాగునీటికి తీసుకుపోదామని ప్రభుత్వం గారు మన చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇది విరమించుకోమని కోరుకుంటున్నాం. మేము భూమిపై ఆధారపడి ఉన్న వ్యవసాయ కుటుంబాలము, చిన్న కమత కుటుంబాలం కాబట్టి చిన్న సన్నకారు రైతులము. ఎకరం నుంచి అరెకరము, పావు బిగడు, 4 బిగాల లోపల వరకే ఉన్నటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 9 గ్రామాల రైతులను పీడించి తీసుకోవడము ఇది పద్ధతి కాదేమో అని మా భావన. ఏం దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతిని విరమించుకోవాలి. మాకు ఉద్యమాలు చేసిన స్ఫూర్తి ఉన్నది. తెలంగాణ ఉద్యమం కొరకు చేసినాము, రైతు పోరాటం చేసినాము, ఇప్పుడు దీని కొరకు పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా విజ్ఞప్తి ఏంటంటే మా సమస్యను జటిలం చేయకుండా పరిష్కరించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ రోజు కూడా వెంకటరమణారెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి మాకు న్యాయం చేసిండు, రైతాంగానికి న్యాయం చేసిండు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది, మేము మర్చిపోలేము. ప్రతి ప్రభుత్వంలో ఉన్న షబ్బీర్ గారు వచ్చిండ్రు, ప్రతి పార్టీ నాయకులు వచ్చి మమ్మల్ని ఓదార్చి ఆ పరిస్థితిని తీసేయడానికి వాళ్ళు మాకు అండదండలుగా ఉన్న ప్రతి ఒక్కరికి, తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా మాకు సహకరించారు, మా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. కాబట్టి అదే రకంగా ఇప్పుడు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలి. ఏ పక్షాన వాళ్ళు ఉండరు, ఎందుకంటే మేము కూడా వాళ్ళ బిడ్డలమే కాబట్టి వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తారనే ఆశతోనే ఈ వినతి పత్రాలు వారికి సమర్పిస్తాం. అడ్లూరు ఎల్లారెడ్డి 600 మొత్తం 8 గ్రామాలు కలిస్తే 2000 ఎకరాలు ఎప్పటి నుంచి పంట పండించుకుంటూ ఉంటుర్రు. ఉన్నప్పుడు ఇప్పుడు మేము ఎల్లారెడ్డి ప్రజలము నీళ్ళ కోసం పడితే కేసులు ఎల్లారెడ్డి మీద అయినాయి, నీళ్లు కామారెడ్డి అడగడానికి ప్రశ్న ఏంది? ఆనాడు మమ్మల్ని ఇడిచిపెట్టినరా? ఆనాడు మమ్మల్ని కేసు పెట్టి చిల్లర కోసం నీళ్ళ కోసం కొట్లాడితేనేమో లోబడేసారు. ఇలా నీళ్లు మాయని వచ్చినందుకు వాళ్ళని హెచ్చరిస్తున్నాం కామారెడ్డి ప్రజలను కానీ కామారెడ్డి ఎమ్మెల్యే కానీ. ఎందుకంటే కేసులు మాకు, నీళ్లు మీక. మరి ఆనాడు మేము రైతుల కోసం కొట్లాడినప్పుడు, నీళ్ళ కోసం కొట్లాడినప్పుడు మరి రైతులు ఎందుకు అన్యాయం అని మనం విడిచిపెట్టలేదే? అప్పుడు మమ్మల్ని కేసులు లోబడేస్తావు, ఇప్పుడు నీళ్ళు అని అంటావు. ఇప్పుడు 7-8 గ్రామాలల్లా దాని ఎప్పుడైతే షెల్టర్ నీళ్ళతోటే బతుకుతున్నాం కాబట్టి ఇది జీవనం. ఎందుకంటే వీళ్ళ రైతులది కన్నీరు రక్తం తాగిన కిందకి అవుతుంది. మాస్టర్ ప్లాన్ అంశంలో ఇప్పుడున్నటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే రైతుల పక్షాన నిలిచిండ్రు. ఈ రోజు ఆయన కామారెడ్డి పట్టణ ప్రజల వైపు ఉంటారా, ఈ 7 గ్రామాల రైతుల వైపు ఉంటారా? మీరేమన్నా మాట్లాడినరా? ఆయన మీకేమన్నా చెప్పిండ్రా? మేము ఇప్పటికైతే ఏమి చెప్పలేదు. తన గురించి అసెంబ్లీ ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడినట్టు అప్పుడేమో పోరాటం చేసిండు. ఇప్పుడు రన్నింగ్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అప్పుడేమో పోరాటం చేసిండు వేరు, ఇప్పుడు జవాబు ఎప్పుడు వేరే అని తనే చెప్తుండు. తనే చెప్పినంత కామారెడ్డి కోసం తను మాట్లాడినా, అప్పుడు పోరాటం చేసినా, ఇప్పుడు మేము ఒకటే మా పోరాటం. ఎమ్మెల్యే మాకు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా 9 ఊళ్ళ పోరాటం కంపల్సరీ పోరాటమే. మేము నీళ్ళు ఇచ్చేదానికి కూడా ఎవరు 8 ఊళ్ళ ఒప్పుకోము. అది ఈడికెళ్ళి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంత పెద్ద దగ్గరికి పోయినా మేము మాత్రం కామారెడ్డికి నీళ్ళు ఇయ్యము అని మా డిమాండ్, రైతుల కోరిక. మేము మాత్రం ఇచ్చేదానికి సుముఖం లేము. కామారెడ్డికి మంచినీళ్ళు తీసుకపోతే సాగునీటికి ఏమైనా ఇబ్బందులు వస్తాయి? ఇబ్బంది వస్తేనే కదా ఇంతమంది రైతులం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. ఈరోజు ఇబ్బంది ఉంటుందని ఇంతమంది రైతులం, లేకపోతే ఎందుకు వస్తాము? ప్రతి రైతు 8 ఊళ్ళు ఇప్పుడు ఏ విధంగా వచ్చినామో మాస్టర్ ప్లాన్లో సేమ్ ఇదే పొజిషన్. 8 ఊళ్ళు విలీన గ్రామాలు, ఇప్పుడు మళ్ళీ చెరువుకు 8 గ్రామాలు ఉన్నాయి, సేమ్ పొజిషన్ ఉంది. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఇంత మాస్టర్ ప్లాన్ కంటే ఎక్కువ ఉద్యమం చేస్తాము. ఒక
చెరువులకు వచ్చినప్పుడు రైతులను కలవడానికి లేదా కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు రైతులకు వచ్చి ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇట్లా మాకు సాగునీరు కొరత ఉన్నది, మీ చెల్లర నీళ్ళు తీసుకుంటాం, ఏమన్నా సాయం చేస్తారని మీరు ఫస్ట్ వాళ్ళు రైతులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా చేయకుండా వచ్చి చెల్లరకు పోయి మేము 30% వాటర్ తీసుకుంటామంటే ఎవరు అడిగారు? దానికి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని మీద నీటి సంఘం చైర్మన్ ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. ఫస్ట్ వాళ్ళతో మీటింగ్ చేయాలా. ఏ చేయకుండా డైరెక్ట్ పోయి తీసుకుంటామంటే రైతులు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేరు. మాస్టర్ ప్లాన్ కంటే ఎక్కువ ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి తీసుకెళ్తే తమకు సాగునీటి సమస్యలు వస్తాయి. దాదాపు 2100 ఎకరాల ఆయకట్టున్నటువంటి 9 గ్రామాల పరిధిలోని రైతులు చాలా ఇబ్బంది పడతారు. సో ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణానికి అయితే మంచినీటిని ఇక్కడ నుంచి సరఫరా చేసేందుకైతే మేము ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోపక్క కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే రకరకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి వైపు దృష్టి పెట్టాలి. కానీ రైతుల అనుమతి లేకుండా, రైతులతో సంప్రదింపులు జరపకుండా నీటిని తరలిస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేనటువంటి విషయాన్ని ఈ 9 గ్రామాల రైతులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి.